ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నడుస్తోంది. ఆయన ఆత్మహత్య యత్నం చేయలేదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోట్లో కీలక విషయాలున్నాయి. ఆ నోట్ పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపులు కనిపిస్తున్నాయి. ఆత్మహత్యాయత్నం చేశాడని మొదట ప్రచారం జరిగినా అదంతా ఒట్టిదే అని పోలీసులు తేల్చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీస్ వర్గాలంటున్నాయి. అతిగా మద్యం సేవించడంతోనే అపస్మారక స్థితికి వెళ్లినట్లు చెబుతున్నారు. వైద్య పరీక్షల నివేదికల్లో విషపూరిత ద్రవ పదార్థాల ఆనవాళ్లేమీ బయటపడలేదని పోలీసులు చెబుతున్నారు. సింపతి కోసమే ఆత్మహత్యాయత్నంగా తప్పుడు ప్రచారం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి ఓ లేఖ రాశాడు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ గురించి ఆ లేఖలో అనేక విషయాలు ప్రస్తావించాడు. తన బ్యాచ్మేట్ అయిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారినితో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నానని ప్రస్తావించాడు. ఆమెకు పెళ్లైన తర్వాత కూడా రిలేషన్షిప్ను కొనసాగించామని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నాడు. ట్రైనీ మహిళా ఐపీఎస్ తన రూమ్కు వచ్చేదని, రూమ్ డోర్ తీయమని వాట్సాప్ చాట్లో చాలాసార్లు కోరిందని ప్రస్తావించాడు. ఆమె తనతో గొడవ పడేదని, వాటన్నింటినీ తన ఐఫోన్లో రికార్డు చేశారని, తన దగ్గర కీలకమైన వీడియో ఆధారాలు ఉన్నాయని లేఖలో రాశాడు. ఈ నెల 9వ తేదీన కూడా ఆమె తన రూమ్కు వచ్చిందని, ఆ వీడియోనే ఆమె భర్తకు సాక్ష్యంగా పంపారని తెలిపాడు. ఉదయ్ కృష్ణారెడ్డి రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.